సార్ ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఇచ్చినటువంటి హామీలు ఆపాలనా లేదంటే ఎట్లా ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి బిల్లులు ఆపాలనా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? నేను అసోసియేట్ ప్రెసిడెంట్ జె రవీందర్ని. జాయింట్ యాక్షన్ కమిటీలో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పక్షాన మా అధ్యక్షులు వారు ఇప్పుడే మాట్లాడారు. మా జనరల్ సెక్రటరీ నరసరాజు గారు, నేను అసోసియేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్స్ ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ ప్రభుత్వం అని నేను చెప్తున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. కారణం ఏంటంటే ప్రభుత్వానికి రాజకీయ నైపుణ్యత లేదు, కేవలం ఆలోచించడం విచక్షణ జ్ఞానం లేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రులను తిట్టుకోవడంతో 2 సంవత్సరాలు గడిచిపోయిందే తప్ప రాజ్య పరిపాలన ఇంతవరకు చేయలేదని నా భావన. కారణం ఏంటంటే ఈరోజు నువ్వు చేయకపోవడానికి కారణం పెండింగ్ బిల్స్. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వకపోవటం, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇవ్వకపోవటం, అదేవిధంగా ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వట్లేదు. ఎక్కడో 28 తారీఖున మేము ఇస్తామని చెప్పి ఈరోజు ఏజీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆగడు. 40 సంవత్సరాలు అకౌంటేషన్గా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి నైతిక బాధ్యత ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. కేవలం ఈ ప్రభుత్వం ఏంటంటే శనగలు తింటూ చేతులు కడుక్కున్నట్టుగా మాట్లాడితే ఢిల్లీకి వెళుతున్నాడు. అదే ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మా హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి 4 ఏసు పెన్షన్లు ఒక్కొక్కడికి. వాళ్ళు పనిచేసేది 2 రోజులే. 2 రోజులు అయ్యాక ఇంకో పార్టీలోకి దూకుతాడు. ఆ పార్టీ నుంచి రిటైర్డ్ అయ్యాక వాడికి ఆ పార్టీ పెన్షన్ వస్తుంది, ఈ పార్టీ పెన్షన్ వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాన్ని మనం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత బంగారు తెలంగాణని అడుక్కుండే తెలంగాణని తయారు చేసిన బాధ్యత ఈ 2 ముఖ్యమంత్రుల మీద ఉంది, మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే మాకు ఇవ్వవలసిన బాధ్యత నైతిక బాధ్యత పెన్షన్. అదేవిధంగా ఏదో ఫస్ట్కి ఇస్తున్నాడంటే ఏదో బిచ్చగాడికి ఇచ్చినట్టుగా కాదు, మా ప్రాథమిక హక్కు. 40 సంవత్సరాల కుటుంబంగా శ్రమ ఓర్చి రాత్రి పొగలు పనిచేసిన తర్వాతే మాకు పెన్షన్ ఇస్తున్నాం. నీకన్నా పెన్షన్కి అర్హత ఉన్నది ఎవరికైనా ఉంటే భారతదేశంలో అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి అని చెప్పి నా యొక్క నొక్కి నుంచి మరీ చెబుతున్నాను. కాబట్టి ఈ బాధ్యత పెండింగ్ బిల్స్ క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా పైసలే లేవు అని చెప్తున్నాడు. అన్ని అరికథలే. పైసలు లేకుండా ఎక్కడ ఉంటాయి? పైసలు లేకుండా నువ్వు మైకు పట్టగలిగావా? పైసలు లేకుండా నేను వనస్థలపురం నుంచి ఇక్కడ రాగలిగానా? అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పైసలు లేకుండానే తిరుగుతున్నాడా? పైసలు ఉన్నాయి కానీ ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు అజ్ఞాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ అజ్ఞానికి బూజు వదిలేటువంటి బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ మూటలు వాళ్ళే సర్దుకుంటున్నారు తప్ప మాకు ఏ విధంగా కూడా సహకరించడం లేదు. కాబట్టి ఇకనైనా మించిపోయింది లేదు. చర్చలు అక్కర్లేదు, నువ్వు ఇచ్చిన కమిటీలు అక్కర్లేదు. ధృతరాష్ట్రుడు కమిటీలు మాకెందుకండి? ధృతరాష్ట్రుడు కమిటీలు అవి. ధృతరాష్ట్రుడు కమిటీలు మాకు అక్కర్లేదు. మాకు శ్రీకృష్ణుడు కమిటీలు కావాలి. ఇమ్మీడియట్గా మాయాజాలం శ్రీకృష్ణుడు చేయి చూపించగానే మాకు పెన్షన్ రావాలి, ఆయన చేయి చూపించగానే మాకు పిఆర్సీ రావాలి. అటువంటి ప్రభుత్వాన్ని అనుకుని మేము గుడ్డిగా నమ్మి ఈ ఎదవకు ఓట్లు వేసాం. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి నడి రోడ్డు మీద 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్ ఈ విధంగా వచ్చారంటే వాళ్ళ కడుపు ఎంత ఖాళీ వచ్చారో మీరు గమనించండి. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ప్రజాపాలన కాదా ఇది? ప్రజాపాలన కాదు, ఏకపక్ష పరిపాలన. సోనియా గాంధీ పరిపాలన. అతని సిగ్నల్స్ లోనే, ఆవిడ సిగ్నల్స్ లోనే ఈ చిరంజీవి భరతనాట్యం కూచిపూడి చేస్తున్నాడు. రోజులు తెచ్చిన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు. ఇందిరమ్మ ఏం చెప్పింది? అన్నం దేవర కరువు అయితే గోల్కొండకు జాతుండే ఉంది. ఏది ఇందిరాగాంధీ మాట? అందరు హైదరాబాద్కు వచ్చారు తిండి కోసం, తిండి లేక మలమల్లలాడుతున్నారు. 2 అవుతుంది, ఇంతవరకు అన్నం లేదు. ఇది హైదరాబాద్ నేటి పరిస్థితి. ఈ పరిస్థితిని తెచ్చిన నేటి రాజకీయ నాయకులు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు లేదా అధికార పక్ష నాయకుల ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి దూకుతున్నారు. ఇది రాజకీయం కాదు, వ్యభిచార రాజకీయం. ఎన్నిసార్లు కలిసిరా ఇప్పటిదాకా ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వం 15 సార్లు కలిసా. కానీ ఏంటో ధృతరాష్ట్రుడి పరిపాలన వాడికి ఏం కొంటికి కనబడట్లేదు. మేము ఓన్లీ 2% అంటున్నారు. నా ప్రజలు ముఖ్యం అంటున్నాడు. ప్రజలు ఎక్కడ ముఖ్యం? ప్రజల్లో ఆ 99 నాట్యం చేసేవాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే వాళ్ళే ఈ పెన్షనర్స్, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే వాళ్ళే ఈ ఉద్యోగస్తులు. వీళ్ళని కనుక నువ్వు విస్మరిస్తే ఈ 2.96 నీ ప్రభుత్వాన్ని తల కిందలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటే నువ్వు ఎక్కడ ఉండవు, చెప్పబట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. మీరే చెప్తున్నారు 2.96 అని. అంటే 2% ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మీ పెన్షనర్స్ కావచ్చు, ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? తలకిందులు చేస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను. మీరు అన్న ప్రశ్నకు జవాబు నేను ఇస్తా.
బీజేపీ వాడు బీజేపీకి వేస్తాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్కి వేస్తాడు, టీఆర్ఎస్ వాడు టీఆర్ఎస్కి వేస్తాడు. తటస్థంగా ఉన్నది ఉద్యోగస్తులే. ఈ 1.96 తోటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 1.96 తోటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మన నందమూరి తారక రామారావు కూడా ఈ 1.96 ఓట్లతోటే ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ ఏ థంపింగ్ మెజార్టీ తోటి ఏ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో అధికారాన్ని చేపట్టలేదు. అంటే రానున్న ఎలక్షన్స్ లో కావచ్చు, ఇంకా మీ సమస్యలు ఇట్లనే ఉంటే ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? ప్రభుత్వాన్ని పడగొడతాం. ప్రభుత్వాన్ని పడగొట్టే బాధ్యత మేము భుజస్కంధాల మీద తీసుకుంటే నువ్వు రేపే ఉండవు ముఖ్యమంత్రిగా. ఇది మా హెచ్చరిక. ఏం చెప్తారు ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి, మాకు కమిటీలు ధృతరాష్ట్రుడు కమిటీలతో పని లేదు. ముఖ్యమంత్రి తల వంచి మా డిమాండ్స్ను పరిశీలించి వెంటనే మాకు డిఏ 5 డిఏలు, ఒక డిఏ కాదు, ఒక డిఏ వాళ్ళు ఇస్తాడు 6 నెలల తర్వాత వాడు ఇంకోటి పెంచుతాడు సెంట్రల్ గవర్నమెంట్ వాడు. కాబట్టి మాకు 6 డిఏలు ఇమీడియట్ గా ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఇమీడియట్ గా ఇచ్చేసేయాలి. పిఆర్సీ కమిటీ వేసి 3 ఏళ్ళు అయింది. ఇప్పటికే మేము పిఆర్సీ నష్టపోయాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కేసీఆర్ ద్వారా, వారి పుణ్యం. ఇవన్నీ ప్రాంతీయ ప్రభుత్వ పుణ్యాలే. కాబట్టి ఈ జాతీయ ప్రభుత్వం ఏదో ఒడగబెడుతుంది అనుకుంటే ఇది కూడా దాని అమ్మ మొగుడైంది. ఇది కూడా దాని అమ్మ మొగుడైంది జాతీయ పార్టీ. ఇప్పుడు మీరు 15th ఆగస్టుకి సంబంధించి ఏదో డేట్ పెడతా ఉన్నారు, మరి దానికి సంబంధించి నో 15. ఇవాళ సాయంత్రం నువ్వు ఢిల్లీ నుంచి వచ్చావు, నీ ఇంట్లో నువ్వు ఏసీ రూమ్ లో కూర్చున్నావు, ఈ సమయం నువ్వు చూసావు. కాబట్టి వెంటనే పరిశీలించి మా జాయింట్ యాక్షన్ కమిటీ లీడర్ని పిలిపించి ప్రకటించు. సాయంత్రం నేను వార్తల్లో చూడాలి. మీకు 5 డిఏలు ఇచ్చాను, పిఆర్సీ ఇస్తున్నాను. ఈహెచ్ఎస్ అండి, ఈహెచ్ఎస్ అంటే ఏంటో తెలుసా అసలు మీకు? ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. 40 ఏళ్ళు పనిచేశాక ఒక్కొక్కడికి బీపీ, షుగరు, నానా రకాల రోగాలు వస్తున్నాయి. వాడికి పెన్షన్ డబ్బులు వాడి చేతుల్లో లేవు. ఇవాళ ఆ పెన్షనర్ చేతుల్లో లేవు. వాడికి పెన్షన్ తప్ప ఏమి ఆదాయం లేదు. అటువంటి వాడు ఏమి కావాలి? వాడిని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? వాడితో ఓటేయించుకున్నావు, ముఖ్యమంత్రిగా కొలుకుతున్నావు, కానీ వాడిని చూడవలసిన బాధ్యత నీకు లేదా? ఉంది. కాబట్టి వెంటనే పరిశీలించి ఈహెచ్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ చెప్తున్నాను. ఫైనల్ గా ఇప్పుడు రాజకీయ రాహిత్యమే అనుకోవచ్చా, అనుభవ రాహిత్యమే అనుకోవచ్చా ముఖ్యమంత్రి గారు? పూర్తిగా అనుభవ రాజకీయం, రాజకీయ జ్ఞానమే లేదు. కావాలంటే నాలాంటి వాడిని చేర్చుకోమానండి. రాజకీయం ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ప్రజలు ఎంత ముఖ్యమో ఉద్యోగస్తులు కూడా అంతే ముఖ్యం. ఇది వరకు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి లేడా, మరి చెన్నారెడ్డి లేడా నీ కాంగ్రెస్ పార్టీలో? తిరుపతిలో ఉండి డిఏ ప్రకటించాడండి. తిరుపతిలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రకటిస్తుందో అదే రోజు మీరు ప్రకటించండి చీఫ్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మరి చెన్నారెడ్డి, ముఖ్యమంత్రి మాజీ. ఆ జ్ఞానం లేదా నీకు? ఆ జ్ఞానం కూడా లేదు మన రేవంత్ రెడ్డి గారికి. అంటే ఆ జ్ఞానం ఎందుకు లేదంటే చెప్తే వినడు. వాడి మనసులో ఒకటే కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, వాడి ఫ్యామిలీ. అది కేసీఆర్ ఫ్యామిలీ బొంగు ఒక నలుగురే ఉన్నారు. ఆ నలుగురిని నువ్వు ముఖ్యమంత్రి హోదాలోనే ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఎంట్రం కూడా పీకలేవు. కాబట్టి నువ్వు ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా నువ్వు అవి అన్నీ మనసులోంచి తీసేసి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు నీకు ఎంత ముఖ్యమో ఉద్యోగస్తులు కూడా అంతే ముఖ్యమని నేను మరీ చెప్తున్నా.